సింగర్ చిన్మయి ఆమె ముందు నుంచి కూడా సెక్సువల్ హరాస్మెంట్ల మీద లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీద మాట్లాడుతోంది. అది మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, లిరిక్ రైటర్లు కావచ్చు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆమె ఓపెన్‌గా మాట్లాడుతుంది. దాంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా ఉంది. అట్లా వ్యతిరేకత కూడా ఉంది. అంటే ప్రతి విషయంలో ఈమె తలదూరుస్తుంది. సంబంధం లేని విషయాలంతా మాట్లాడుతుంటుంది అనేది కూడా ఆమెకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వివాదముని ఆమె క్రియేట్ చేసింది. అదేంటంటే రీసెంట్‌గా 'పెద్ది' సినిమాలో ఒక సాంగ్ విపరీతంగా వైరల్ కూడా అయింది. ఆ సాంగు రామ్ చరణ్ సాంగ్ అది. ఆ సాంగ్ 'చికిరికి చికిరి' అనే సాంగు అది పాపులర్ అయింది. ఈ కాంటెక్స్ట్లో ఆ సాంగ్ ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఎవరు కొరియోగ్రఫీ చేశారు, ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేశాడు అనేది అందరికి అర్థమైంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది, ఆ స్టెప్స్ బాగున్నాయి. కొంతమంది ఆల్రెడీ చిరంజీవి చేసిన దాన్నే ఇతను కాపీ కొట్టి మళ్ళీ చేశాడని ఇలా రకరకాలు నడుస్తుంది. ఏదేమైనా జానీ మాస్టరు గతంలో జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్సులు ఇస్తున్నాడు, రామ్ చరణ్ గొప్ప మనసు చాటుకున్నాడని కొంతమంది మాట్లాడుతుంటే ఈమెమో ఇప్పుడు దీన్ని వేరే యాంగిల్లోకి తీసుకొచ్చింది. ఆ యాంగిల్ ఏంటంటే ఇతను ఒక రేపిస్టు, ఒక చిన్న అమ్మాయిని ఇతను భయపెట్టి లొంగ తీసుకున్నాడు. ఇటువంటి జానీ మాస్టర్కి రామ్ చరణ్ ఎట్లా ఆఫర్ ఇస్తాడు, ఎట్లా చేయించుకుంటారు, ఇది సపోర్ట్ చేసినట్టే కదా, ఒక రేపిస్ట్ని డైరెక్ట్గా రామ్ చరణ్ సపోర్ట్ చేసినట్టుగా అనే ఒక పాయింట్ని ఈమె లేవనెత్తింది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏమో ఆమె అతి చేస్తుంది, ఆమె అతనికి ఏమన్నా చట్టము శిక్ష విధించిందా, రెండోది ఆమె ఒప్పుకుంటేనే కదా చేశాడు, ఆమె ఎంతో కాలం అతనితో అఫైర్లు ఉండి ఇప్పుడు వచ్చి ఆమె కంప్లైంట్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఇతను తప్పేముంది, ఆమె ఓకే అంటేనే కదా ఇంతకాలం కంటిన్యూ చేశాడు. ఆ మధ్య కూడా వీళ్ళిద్దరూ సినిమా కూడా ఒకటి స్టార్ట్ అయింది హీరో హీరోయిన్లుగా అన్న యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మీటూ మూమెంట్ అనేది పాజిటివ్గా చెప్పుకోవాలంటే స్త్రీలకి ఒక ధైర్యాన్ని, మగవాళ్ళ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీద మాట్లాడే ఒక ధైర్యాన్ని ఈ స్త్రీలకు అందించింది. దానివల్ల చాలామంది స్త్రీలు వర్క్ ప్లేస్ అంటారు, ఇది ఏదైనా సినిమా కూడా వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ వ్యతిరేకంగా ముఖ్యంగా బాసులుగా ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి నిర్మాతలు కావచ్చు, ఆయా రంగాల్లో బాసులు కావచ్చు. ముఖ్యంగా ఈ డ్యాన్స్ రంగంలో ఏంటంటే డ్యాన్సర్స్ని, డ్యాన్స్ మాస్టర్స్ మగవాళ్ళు ఎలా సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు అనేది ఉంది. అలాగే క్యాస్టింగ్ కోచ్ అంటే సినిమాలో నీకు ఛాన్స్ ఇప్పిస్తాం, నువ్వు నాతో గడిపితే అన్న యాంగిల్లో కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి. అంతవరకు అది పాజిటివ్. అయితే నెగిటివ్ కూడా ఉంది దాంట్లో. మీటూ మూమెంట్లో ఉండే నెగిటివ్ ఏంటంటే ప్రముఖ ఫిలాసఫర్ స్లవోయ్ జిజెక్ కూడా దీని మీద చాలా రాశాడు. ఇదేంటంటే కెరీరిస్ట్ మూమెంట్ అంటాడు ఆయన. మీటూ మూమెంట్ అనేది కెరీరిస్ట్ మూమెంట్. అంటే నీ కెరీర్ కోసం నువ్వే ఇండైరెక్ట్గా సెడ్యూస్ చేసి అతన్ని నీ దగ్గర సెడ్యూస్ చేయించుకొని అప్పుడంతా సైలెంట్గా ఉండి కెరీర్ బాగా డెవలప్ అయినగా అప్పుడు నన్ను ఇతను నా తొడ మీద చేయేశాడని, నా భుజం పట్టుకున్నాడని, నా చెయ్యి పట్టుకున్నాడని 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు నీ కెరీర్ అంతా సెటిల్ అయినాక చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నిజంగా నీ కెరీర్ వద్దనుకొని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా పోరాడేట్టుకుంటే అప్పుడే పోరాడాలి. అదంతా లేకుండా కెరీర్ కోసం ఒక భాషను ఉపయోగించుకుంటారు, లేకపోతే సినిమాల్లో వాళ్ళే ఆఫర్లు ఇస్తారు, మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను మీకు ఈ ఛాన్స్ ఇస్తాను సార్ అని వాళ్ళే ఆఫర్లు ఇస్తారు. ఇవన్నీ చేసి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చి ఆయన ఇట్లా చేశాడు అప్పుడు అంటే అది ఎలా కరెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ సెక్సువల్ ఏజ్ 18 ఉంది ఇండియాలో. ఇది వివాదాస్పదంగా ఉంది. అనేక హైకోర్టులు ఈ మధ్య పోక్సో కేసు విషయంలో సెక్సువల్ ఏజ్ని తగ్గించండి, 17 ఏళ్ల 9 నెలలు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 17 ఏళ్ళ 9 నెలల అమ్మాయి 18 ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తుంది. ఈ అమ్మాయి సెడ్యూస్ చేసినాక ఇంట్లో తెలుస్తుంది ఆ విషయం. ఈ అమ్మాయి వాళ్ళు ఇంట్లో తెలిస్తే వీళ్ళు పోక్సో కేసు పెట్టించేస్తారు. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి పెద్ద వయసులో తేడా లేదు, పైగా ఈ అమ్మాయి సెడ్యూస్ చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అని చాలా హైకోర్టులు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటున్నాయి. ఏజ్ని తగ్గించండి, 16కి చేయండి ఏజ్ని. అప్పుడెప్పుడో పెట్టింది అని చాలా దేశాల్లో మారిపోయింది.